సప్త సప్త మహాసప్త సప్తద్వీప వసుంధర సప్తమ పూర్ణమాదాయ సప్తమి రథసప్తమి. ఈరోజు రథసప్తమి, మాఘశుద్ధ సప్తమియే రథసప్తమి. విశేషం, దేవుడు లేదు అనేటువంటి మూర్ఖులకు, అతి నీచులకు, మహాక్రూరులకు సూర్యుడు లేడు అనగలరా? సూర్యుడు ఒక గోళమా? సూర్యుడు ఏ జాతి, ఏ భాష, ఏ దేశానికి సంబంధం బట్టి వాడిని చెప్పగలరా? కానీ సూర్య మంత్రాలలో జాతి, భాష, లోకము, కాలము, గమనం అన్నీ ఉంది. కానీ మానవ గమనము, మానవ కాలాలు వేరు. దేవగమనము, దేవకాలాలు, ఋషి గమనము, ఋషి కాలాలు మేలు. అర్థమవుతుందా? ఈరోజు రథసప్తమి అంటే సూర్యుడు రథం మీద ప్రయాణం చేస్తాడు. ఎందుకు సూర్యుడు రథం మీద ప్రయాణం చేస్తాడు అంటే ఇది ఉత్తరాయణం. ఉత్తరాయణం అంటే ఉత్తమే శిఖరే జాతే మూర్ధా పర్వతవర్ధిని. ఉత్తమ శిఖరాన్ని అధిరోహించేవాడు సాక్షాత్ ఉత్తముడై దైవ మానవుడై ఉంటాడు. దేవునితో నుంచి విడిపోయినటువంటి జ్ఞానవంతుడు మానవుడు గ్రహచారంతో కిందికి పడిపోయింటే మళ్ళీ దేవుణ్ణి చేరుకునేటువంటి కాలానికి ఇంచుమించుగా ఉత్తరాయణం అంటారు. ఆ తరువాత ఉత్తరాయణంలో కానీ నిర్యాణం, దేహాన్ని కానీ బదిలీ పెట్టేస్తే వాడు సాక్షాత్తు దేవుడే. ఎవడన్నా కానీ ఉత్తరాయణంలో చనిపోతే, రథసప్తమి నాడు కానీ చనిపోతే వాడిని సాక్షాత్ పరమాత్ముడిగా గుర్తుపెట్టుకోవాలి. సామాన్యులు ఉత్తరాయణ పుణ్యకాలంలో కానీ ప్లస్ రథసప్తమి నాడు కానీ చనిపోరు. అయినా రామనామ సత్యమే రోజు పీనిగిరి పోతూనే ఉంటుంది కాశీలో. అంటే సెకండ్ బిడువు లేకుండా యుగ యుగాంతరాలకు ఆ పీనిగులు కాలుతూనే ఉంది. జ్వలనం 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 అంతా కూడా కాలి బూడిదైపోయి పంచభూతాల్లో కలిసిపోతుంది. ఎంత మ్యాటర్కి వచ్చేస్తాం. రథసప్తమి నాడు చేయవలసింది ఏమంటే జిల్లేడాకులు భుజాల మీద, నెత్తిన, చేతుల్లో, పాదాల మీద పెట్టుకుని అభ్యంజనం అంటే తలంటి స్నానం చేసుకోవాలి. ఏమి తలంటి స్నానం చేసుకోవాలి? 3 దినుసులు, 5 దినుసులు, 7 దినుసులు మిక్సింగులు కాదు చేసుకునేది. నల్ల నువ్వులు పెట్టుకోవచ్చు, లేదంటే అమృతం పెట్టుకోవచ్చు, లేదంటే కొబ్బరి నూనె పెట్టుకోవచ్చు, లేదంటే చెనిక్కాయ నూనె పెట్టుకోవచ్చు. ఏదన్నా ఒక నూనె అంటే కల్తీ లేకుండా ఉండేటువంటి నూనె, కల్తీ బుద్ధులు లేకుండా ఉండేటువంటి బుద్ధితో, నిర్మలమైనటువంటి బుద్ధితో. ఎందుకంటే సమయం అయిపోయింది. అయినా నేను నిన్న మొన్న అంతా కూడా ఒకసారి కొన్ని పనులు చేపిస్తుంటే పని ఒత్తిడిలో ఉండి ఇల్లు వాకలి శుచి శుభ్రం చేసుకునే దాంట్లో నాకు సమయం చాలటం లేదు. ఎందుకంటే నాకు ఇక్కడ శిష్యుడు పరివారాన్ని ఎవరు నేను పెట్టుకోలేదు. అర్థాత్ వచ్చేదానికి వాళ్ళు కూడా వాళ్ళ పనుల మీద ఉంటారు. పనులేమో వస్తారు, శిష్యులు స్వామి మీ దగ్గర సేవ చేస్తాం, విద్య నేర్చుకుంటా ఉంటారు. నేనే శిష్యుడిని, నేనే సేవకుడిని, నాకు ఒక పనివాడు ఒక సేవకుడు అనేట్లా నా పనులు నేనే చేసుకుంటూ వస్తాను. ఇంచుమించుగా దాదాపు 190% పనులు అయిపోయినాయి. ఇంకో 10% మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అంటే కొంగొత్తగా ఈ నూతన ఆశ్రమంలో, ఆశ్రమం పాతదే, నేను పాతవాడినే, నా ఆత్మ లక్షల సంవత్సరాలదే. కానీ ఈ స్థలం నాకు కొత్తది. ఈ దేహానికి సుధాకర్ స్వామీజీకి ఈ స్థలం కామాక్ష కొల్వ వినాయక లేవట్టు కొత్తది. కానీ ఇంతంతా పీఠికలోనే చెప్పేస్తే మీకు అర్థమయ్యేది మరవుద్ది నాయన. రథసప్తమి నాడు ఇచ్చే దానం, రథసప్తమి నాడు పెట్టే దండం, రథసప్తమి నాడు గురువుతో మాట్లాడేటువంటి మాట కోట్ల జన్మల అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అదృష్టవంతులు నిమ్మకాయ లేపుతారా స్వామి, లెమన్ లిఫ్ట్ చేస్తే కోట్లు ఇస్తామంటారు కదా, అటువంటి శుద్ధ దరిద్రులకి అర్థమైంది. ఇప్పుడు గురువుతో కన్నా మాట్లాడితే చాలా అదృష్టాలు వస్తుంది అన్నమాట. అప్పుడు నిమ్మకాయలేమి ఏ కాయలైనా లేపేయచ్చు. జాగ్రత్త 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 అట్లా అని చెప్పి మీరు నాకు కాల్ చేసి మాట్లాడకూడదు. ఎందుకంటే నేను ఈ రోజంతా తపస్సు మీద ఉంటాను. దయచేసి నా భక్తులు వీడియో కాల్ చేసి హరహర మహాదేవాన్ని దండం పెట్టేటువంటి భక్తులు మాత్రమే నాతో మాట్లాడగలరు. కొత్తగా పరిచయం అయ్యేవాళ్ళు ఈ క్యాసెట్ చూసి అథవా ఈ సీనరీ చూసి ఇందులో నంబర్ మాత్రం పట్టుకుని చేసేటువంటి దుర్మార్గులు నాతో మాట్లాడకూడదు. ఈ దుర్మార్గులని ఎందుకు చెప్తానంటే బ్యాటర్ మాత్రం విచారం మాత్రం తెలుసుకో. స్వామి యూట్యూబ్లో ఇప్పుడే చూస్తే మేము మమ్మల్ని దీవించాడంటే అంటారు. ఏమని దీవిస్తాం? కులం, గోత్రం, పేరు అంటే డీటెయిల్స్ ఏమీ లేకుండా హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథంగా. విమానంలో పోవాలంటే టికెట్ చెకింగ్, రైల్లో పోవాలంటే టికెట్ చెకింగ్, బస్సులో పోవాలంటే టికెట్ చెకింగ్, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పోవాలంటే చెకింగ్ ఉంది కదా. అట్లా గురువుల దగ్గర ఆశీర్వాదం పొందాలంటే ఏం చెకింగ్లు ఏమి ఉండకూడదా? జాతులన్నీ ఒకటే, దేవుడు మాత్రం లేడు, ధర్మం లేదు. స్వామి మమ్మల్ని లేపండి, మమ్మల్ని లేపండి. అక్కడికి లేపేది పైకి లేపి పంపించాల్సింది, గుర్తుపెట్టుకోండి. అట్లా కాకుండా అంతా కూడా కోపం లేకుండానే విచారం చెప్పిన ఈ విచారంలో అంతా కూడా కోపం లేదు ఎక్కడ కానీ, తాపం లేదు ఎక్కడ కానీ, జాతి భాష ఎక్కడా లేనే లేదు. ధర్మం మాత్రమే, ధర్మం మాత్రమే, ధర్మం మాత్రమే.
ధర్మం అందరికీ ఒకే ధర్మం అయి ఉంటుంది. అంటే మనిషి ధర్మం బతకవలసిన ధర్మం, మనిషి ధర్మం బతకవలసిన ధర్మం. అంటే లేని చావును కొనుక్కోకూడదు, లేని గలాటాలు, లేని కొట్లాట్లు, లేని కుచితాలు మనసులోకి తెచ్చుకోకూడదు. నిర్మల హృదయ విరాజిత శరణం. ఓం దివాకరం దీప్తి సహస్రరశ్మిం తేజోమయం జగత కర్మసాక్షిం అంశుమానం సూర్యం ఆదిత్యం గ్రహాణం రవిం సదాశరణమః ప్రపద్యే. సూర్యనారాయణ మూర్తికి అనేక కోట్ల ఆత్మ నమస్కారాలు పెట్టుకోండి. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు పాయసం చేసుకొని తినవాలి, ఎర్ర బట్టలే వేసుకోవాలి, రక్తగంధాన్ని తిలకంగా పెట్టుకోవాలి. నేను పూజ అంతా చేసి చాలా పొద్దు అవుతుందన్నమాట. నేను రక్తగంధం పెట్టుకునే దానికి మళ్ళీ సాయంకాలంగానో మధ్యాహ్నంగానో ఫేస్బుక్లో వాట్సాప్లో ఒక బొమ్మ మాత్రం పెడతాను. ఎట్లా అనేది దాన్ని చూసి దండం పెట్టుకోండి. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే. అందరికీ మంచిది. కానీ మీ సుధాకర్ స్వామీజీని, భారద్వాజ ఆశ్రమ సంస్థాపకుని, కాశీవాసిని, ధర్మ భిక్షుకుని ధర్మంగా భిక్షించి ఆదుకోండి. మా ఆశీస్సులు బెండుగా పొందండి. సదాశివుని ఈశ్వరుని కృపకు పాత్రలు కండి. ఆరోగ్యం భాస్కరాదిత్యం, ఆరోగ్యం భాస్కరాదిత్యం, ఆరోగ్యం భాస్కరాదిత్యం. ప్రపంచంలో ఎటువంటి కాయిలాలు ఉండినా కాయిలాలు పోగొట్టేటువంటి డాక్టరు, భవరోగ వైద్యుడు సాక్షాత్ బ్రహ్మ విష్ణు మహేశ్వరాది త్రిమూర్తి స్వరూపుడు ఈశ్వరుడు, బ్రహ్మ విష్ణు అందరూ కూడా అయి ఉండేది సాక్షాత్ సూర్యుడే. సూర్యుడికి ఇంకొక పేరు మిత్రాయ శరణం మమ. మిత్ర సూర్యనారాయణ శరణం మమ. నమస్కార మంత్రమేమి? మిత్ర సూర్యనారాయణ శరణం మమ, అథవా మిత్ర భాస్కరాయ శరణం మమ, అథవా మిత్ర దినకరాయ శరణం మమ. గుర్తుపెట్టుకో. చాలా పేర్లు ఉన్నాయి, అవన్నీ మీరు గుర్తుపెట్టుకోలేరు. కానీ 3 పేర్లు గుర్తుపెట్టుకోండి. ఈ 3ట్లో ఏదైనా వాడుకోండి. ఈ 3ట్లో ఏది స్వామి బలమైంది అని చెప్పి మళ్ళీ ప్రశ్నలు వేసుకోవద్దండి. ప్రశ్నలు తినొద్దంట్రా, జవాబులు తినండి. జవాబులు తింటే మీ బుర్ర నిండా జవాబులు ఉంటుంది. మీరు ప్రశ్నలు తింటే మీ బుర్ర నిండా ప్రశ్నలే ఉంటుంది, జవాబులు రావు సుమా. అర్థం లేని ప్రశ్నకు జవాబులు రావు, అర్థం ఉండేటువంటి ప్రశ్నకు జవాబు అవసరం లేదు. ప్రశ్నలోనే జవాబు ఉంటుంది. అర్థమైనా? ఓం మిత్ర దివాకరాయ శరణం మమ, ఓం మిత్ర సూర్యనారాయణ శరణం మమ, ఓం మిత్ర దినకరాయ శరణం మమ, ఓం మిత్ర శుభకరాయ శరణం మమ. ఇది చాలా బాగుంది. మిత్ర శుభకరాయ శరణం మమ, మిత్ర శుభకరాయ శరణం మమ, మిత్ర శుభకరాయ శరణం మమ. 1000 సార్లు తెల్లవారి, 1000 సార్లు సాయంకాలం. అంటే పొద్దున్నే సూర్యుడు పుట్టేటప్పుడు, సాయంకాలం సూర్యుడు మునిగేటప్పుడు 1000 సార్లు మిత్ర శుభకరాయ శరణం మమ అని కన్నా మీరు తెలుసుకోండి. ఎటువంటి మొండి రోగాలైనా పారిపోతుంది దెబ్బకు. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా. 9343797339 నంబర్కి భిక్షం పెట్టి ఆదుకోండి. 9343797339 నంబర్కి భిక్షం పెట్టి ఆదుకోండి. ప్రత్యేకంగా మాఘశుద్ధ సప్తమి, రథసప్తమి కోట్ల ఆరోగ్యాలు తెచ్చిపెడుతుంది. ఇన్నాళ్ళు ఉండినటువంటి చలి, అబ్బబ్బా అయ్యయ్యో అని ఎమకలు కొరికేటువంటి చలిపోయి ఇంకా ఉడుకు పెడుతుంది. ఇంకా కొద్ది రోజుల్లోనే ఇంకా మనకు శివరాత్రి రాబోతుంది. శివరాత్రి మహిమ, శివయ్య మహిమ, ఆహా అలవికాంది పరమానందమైంది. ఈ ఆనందమంతా కూడా సుధాకర్ స్వామి ఎరుకతో ఉండేటువంటి నిజ భక్తులకు, స్నేహితులకు, బంధువులందరికీ కూడా ఈ ఆనందము, ఈ ఆరోగ్యము, ఈ ఐశ్వర్యము మీదే మీకే శుభంబు యాత్ర నాయనలారా. హర హర మహాదేవ్.